హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో కొత్త అప్డేట్స్ కావాలంటే వెంటనే మీరు సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. సో అందువల్లనే ఈరోజు ఒక కొత్త అండ్ అలానే మీకు కొంచెం బూస్ట్ ఇచ్చేటటువంటి ఒక అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో సినిమాలు ఈ పేరు చెప్తేనే ఒక కొత్త టైప్ ఆఫ్ ఒక వైబ్రేషన్స్ అయితే మన బాడీలో వస్తాయి కదా. సో సినిమాలు రాను ఎలా తయారంటే ఈ మధ్య కాలంలో అయితే ముఖ్యంగా కాంపిటీషన్ అయిపోతుంది అనమాట. అంటే ఇంతకుముందు కాంపిటీషన్ ఎందులో ఉండేదంటే చేసేటటువంటి పనిలో కాంపిటీషన్ ఉండేది, లేదంటే చదివేటటువంటి చదువులో కాంపిటీషన్ ఉండేది, చేసేటటువంటి ఉద్యోగంలో కాంపిటీషన్ ఉండేది. బట్ రాను అది ఎలా మారిందంటే ఎంటర్టైన్మెంట్లో కూడా కాంపిటీషన్ వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్కి మనం కానీ చూసుకున్నట్లయితే ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు, లేదంటే టిక్టాక్ ఉన్నప్పుడు చేసేవాళ్ళు కూడా ఒకరి మధ్య ఒకరి కాంపిటీషన్ ఉండేది. సో వాళ్ళకి ఎక్కువ లైక్స్ ఎక్కువ వ్యూస్ అని. సో వీటన్నిటిని పక్కన పెడితే ప్రస్తుతం సినిమాలు చాలా కాంపిటీషన్ మధ్య నడుస్తూ ఉన్నాయి. సో ఒకప్పుడు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతి హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం బాలీవుడ్కి చెందిందే అనే విధంగా ఉండేదన్నమాట. అండ్ చిరంజీవి గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారనమాట, ఒక సినిమా అంటే ఒక పోస్టర్ని చూస్తే అక్కడ కేవలం బాలీవుడ్ హీరోలు మాత్రమే ఉండేవాళ్ళు, మన తెలుగు హీరోలకు ఒక ప్రత్యేకత లేదు అని. అండ్ అంతేకాకుండా నాట్ ఓన్లీ తెలుగు హీరోస్, సౌత్ ఇండియన్ మూవీస్కి ఎందుకు అంత క్రేజ్ లేదు అంటే వచ్చినటువంటి అవార్డ్స్ కానివ్వండి, పంపించినటువంటి బెస్ట్ ఫిల్మ్కి పంపించే విధానం కానివ్వండి, ఎక్కడో ధర పార్షియాలిటీ ఉండేది. మ్యాక్సిమం హిందీ మూవీస్ని ఎక్కువగా రికమెండ్ చేసేవాళ్ళు, బాలీవుడ్ మూవీస్ని ఎక్కువ రికమెండ్ చేసేవాళ్ళు, కానీ తెలుగు సినిమాకి అంటే ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాకి పెద్దగా ప్రిఫరెన్స్ అనేది ఉండేది కాదు. బట్ ఆ మాటని తిరగడానికే వచ్చినట్టున్నారు కొంతమంది డైరెక్టర్స్ మన సౌత్ ఇండియన్కి. సో అందుకే ఈరోజు ఈ మధ్య కాలంలో ఒక 2023 మెయిన్గా చెప్పుకోవాలంటే 2023లో ద బిగ్గెస్ట్ హిట్స్ సాధించినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పుకునేటప్పుడు మనం ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడతాం? ఆబ్వియస్లీ మన రాజమౌళి గారి గురించే. బట్ ఈ మధ్య కాలంలో రాజమౌళి గారి సినిమా 2023లో అయితే పెద్దగా రాలేదు కాబట్టి రాజమౌళి గారిని కాస్త అలా హై పొజిషన్లోనే పెట్టేసి ఈ మధ్య కాలంలో మన దగ్గరకు వచ్చినటువంటి బెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయి తీసిన డైరెక్టర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సో ఫస్ట్ పేరు ఇందులో సందీప్ రెడ్డి వంగ. ఎస్, సందీప్ రెడ్డి వంగ ఈ మధ్య బాగా పేరు తెచ్చుకున్నారని చెప్పాలి. యాక్చువల్లీ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగకు ఒక యాటిట్యూడ్ అటువంటి క్యారెక్టర్ అనేది ఉండేదన్నమాట. అంటే సందీప్ గారి దగ్గర సినిమా చేయాలన్న ఆశ చాలా మందికి ఉంది. అండ్ సందీప్ గారు కూడా మనకు చెప్తారనమాట, కొన్ని చాలా లైఫ్లో ఆయన పడినటువంటి స్ట్రగుల్స్ గురించి చెప్పినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో ఇటువంటి సినిమాలు ఆయన ఎలా చేయగలుగుతున్నారంటే ఆయన లైఫ్లో ఆయన చూసినటువంటి స్ట్రగుల్స్ అనమాట. ఆయన యాటిట్యూడ్ వల్ల ఆయన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని సినిమాలో చాలా పాజిటివ్గా చూపించారు. అండ్ అది మనందరికీ కూడా నచ్చిందనమాట. సో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో తీసినటువంటి ఒక సినిమా యానిమల్. సో యానిమల్ సినిమా బాలీవుడ్ హీరోతో తీసినప్పటికీ కూడా క్రేజ్ మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ అంటే తెలుగు సినిమా వాళ్ళకే దక్కిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక తెలుగు డైరెక్టర్ అటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని హోల్ ఒక పాన్ ఇండియా మూవీలో తీశాడనమాట. సో అందువల్లనే సందీప్ రెడ్డి వంగ పేరు ప్రెజెంట్ మారు మోగుతుంది. సో యానిమల్ లాంటి సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. సో ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఎవరు? మన తెలుగు డైరెక్టర్. సో కాల్ రెగరేసుకొని తిరిగేలా చేసినటువంటి నెంబర్ 1 డైరెక్టర్ ప్రెజెంట్ అయితే సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 2 ప్లేస్లో చెప్పుకోవాల్సి వస్తే మనం ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్పుకోవాలన్నమాట. సో ప్రశాంత్ నీల్ ఎప్పుడో ఉగ్రం లాంటి సినిమా తీశాడనమాట. దాని తర్వాత KGF 1, KGF 2తో మంచి పేరునైతే సంపాదించుకున్నారు. సో సినిమాని ఒక కొత్త టైప్ ఆఫ్ ట్రెండ్లోకి తీసుకొచ్చారనమాట. అంటే అప్పటి వరకు సినిమాలు అనేవి కామెడీ బేస్ మీద, యాక్షన్ బేస్ మీద ఉంటే ఇది ఒక కొత్త తరహాలో ఉందన్నమాట. అంటే ఒక పర్సన్ అనుకున్నది సాధించాలంటే ఎంతవరకైనా వెళ్ళగలగాలి, సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయగలగాలి అనేటటువంటి ఒక ఇదిని ఒక రాయల్టీ లుక్లో చూపించారు. అండ్ మాస్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ తీయడంలో ప్రశాంత్ నీల్ తర్వాత ఎవరైనా అనేటటువంటి విధంగా అయితే మనకి ప్రశాంత్ నీల్ మూవీ జోనర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి సినిమా సలార్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనే చెప్పాలి. ప్రస్తుతానికైతే మాత్రం బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి డంకీ సినిమాని కూడా తుక్కుగా ఓడించిందనే చెప్పాలి ప్రశాంత్ నీల్ సినిమా. సో అంతటి పేరు తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ నీల్కి ఒకప్పుడు సినిమాలు అయితే లేవన్నమాట. బట్ రాను అతను తీసినటువంటి సినిమాల మీద అండ్ ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ ఒక బెస్ట్ డైరెక్టర్స్లో చోటు సంపాదించుకున్నారనే చెప్పొచ్చు. సో ప్రశాంత్ నీల్ మన సౌత్ ఇండియన్ డైరెక్టర్ అవడం ఖచ్చితంగా మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవచ్చు.
ఇందులో థర్డ్ ప్లేస్లో ఉన్నది లోకేష్ కనగరాజ్. సో లోకేష్ కనగరాజ్ అంటే మేబీ ఒకప్పుడు ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ ఆఫ్టర్ ఖైదీ, ఆఫ్టర్ విక్రమ్ తర్వాత అయితే లోకేష్ కనగరాజ్ పేరు మారు మ్రోగిపోయింది. ఎందుకంటే ఒక కొత్త టైప్ ఆఫ్ వర్షన్ని స్టార్ట్ చేశారు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్, LCU అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సో సినిమాకి ఇంటర్లింక్ ఇచ్చుకుంటూ అన్ని కనెక్టెడ్ మూవీస్ని తీసుకుంటూ వస్తున్నారు కంటిన్యూగా. సో ఈ ఇయర్ 2023లో మన ముందుకు వచ్చినటువంటి సినిమా లియో సినిమా చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు వచ్చింది. అండ్ అలానే మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. కానీ బట్ సినిమాని కొత్త రకంగా తీసినప్పటికీ, ఎందుకంటే బిఫోర్ ఖైదీ, విక్రమ్ ఉండటం వల్ల ఈ సినిమా జనాలకి అయితే అంతగా ఎక్కలేదనే చెప్పాలి. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం బంపర్ హిట్ అనే చెప్పాలి. ఇక్కడ మనం మాట్లాడేది నాట్ ఓన్లీ సినిమా డైరెక్టర్స్ గురించి కాబట్టి లోకేష్ కనగరాజ్ యొక్క ప్రాస్పెక్టివ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక లెక్క, ఇతను తీసే సినిమాలన్నీ ఒక లెక్క అనే విధంగా ఉంటాయి అనమాట లోకేష్ కనగరాజ్ మూవీస్. అండ్ లోకేష్ కనగరాజ్ తీసుకొచ్చినటువంటి దట్ క్యారెక్టర్ రోలెక్స్ అనేటటువంటి క్యారెక్టర్ ఇప్పటికీ మన మైండ్లో అలా ఒక పాయిజన్లా ఇంకిపోయింది అనమాట. సో లోకేష్ కనగరాజ్ తీసినటువంటి సినిమాలు ఒక LCU అనేటటువంటి ఒక సిరీస్లో రిలీజ్ అవుతూనే వస్తున్నాయి. సో అతను ఒక సౌత్ డైరెక్టర్ అవ్వటం బాలీవుడ్ వాళ్ళకి చెమటలు పట్టించిందనే చెప్పాలి. సో ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే డైరెక్టర్ ఎవరంటే అట్లీ. సో అట్లీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక లవ్ స్టోరీ తీయాలంటే అట్లీ గారి తర్వాతే, ఒక యాక్షన్ మూవీ తీయాలన్నా అట్లీ గారి తర్వాతే అన్న విధంగా తయారయ్యాడనమాట అట్లీ. అండ్ రీసెంట్గా ఆయన ద్వారా రిలీజ్ అయినటువంటి సినిమా జవాన్. సో పేరుకి అది బాలీవుడ్లో రిలీజ్ అయినప్పటికీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించినప్పటికీ అది మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడుతున్నాం అనమాట. మనకి అట్లీ యొక్క డైరెక్షన్ మూవీస్ కానీ మనం కానీ గమనించినట్లయితే సొసైటీలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఒక ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మీద ఒక సినిమాని అయితే తీస్తూ ఉంటారనమాట. సో అలా వచ్చినటువంటి సినిమానే మనకి చూసుకుంటే పోలీసుడు అలానే ఉంటుంది, విజిల్ అలానే ఉంటుంది, అండ్ మెడ్సెల్ అదిరింది అనేటటువంటి సినిమా కూడా అలానే ఉంటుంది. సో సొసైటీలో ఉన్నటువంటి మిస్టేక్స్ని చూపిస్తూ కాస్త ఎంటర్టైన్మెంట్ని జోడించి పక్కాగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయాలంటే మనకి అట్లీ అనే చెప్పుకోవాలి. యాక్చువల్లీ మనకి జవాన్ సినిమాలో కూడా అటువంటి ఒక కాన్సెప్ట్ని చూపించారనమాట. సో ఫార్మర్స్కి అండ్ అలానే కొంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి, సో అటువంటి సమస్యలు ఉంటే ఎలా వాటిని క్లియర్ చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా చూపించాడు. అండ్ 2023లో జవాన్ సినిమాతో సౌత్ ఇండియన్ డైరెక్టర్స్లో చోటు సంపాదించుకున్నాడు అనమాట మన అట్లీ. అండ్ ఇందులో నెక్స్ట్ ఉన్నటువంటి పేరు నెల్సన్ దిలీప్ కుమార్. సో నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ అనేటటువంటి ఒక సినిమాని అయితే అందించడం జరిగింది ఈ 2023లో. ఒక స్టైలిష్గా చూపించాలి, ఒక 60 years పైన ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక యాక్టర్ని ఎంతవరకు స్టైలిష్గా చూపించాలో అంత స్టైలిష్గా చూపించాలంటే ఖచ్చితంగా మనకి నెల్సన్ లాంటి వాళ్ళు కావాలన్నమాట. సో జైలర్ సినిమాని కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అది కూడా ఒక కొత్త వర్షన్లో ఉంటుంది. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో సౌత్ ఇండియన్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి జైలర్ లాంటి సినిమాలో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ సినిమా చూసినప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. సో డైరెక్టర్స్ పరంగా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఎంతో మంచి స్టోరీస్తో మన ముందరికైతే రాను మంచి కొత్త సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. అండ్ అంతేకాకుండా కొత్త డైరెక్టర్స్ కూడా వచ్చి మంచి సినిమాలు అయితే మనకి అందిస్తూనే ఉన్నారు. సో రీసెంట్ టైంలో తెలుగు సినిమాలే కాకుండా సౌత్ ఇండియాలో అంటే తమిళ్, మలయాళం సినిమాలు కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. సో రాను బాలీవుడ్కి క్రేజ్ బాగా తగ్గిపోయిందనమాట మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ వల్ల. అండ్ మనం మేజర్ డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనం SS రాజమౌళి గారి గురించి, లేదా సుకుమార్ గారి గురించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి, పూరి జగన్నాథ్ గురించి, సో వీళ్ళందరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళందరి డైరెక్షన్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో ఉంటాయి. సో సౌత్ ఇండియన్ మూవీస్ అయితే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళింది. అలానే మనకి సుకుమార్ డైరెక్ట్ చేసినటువంటి పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం జరిగింది. సో ఇలా అవార్డ్స్ తేవడంలో మన తెలుగు డైరెక్టర్స్, నాట్ ఓన్లీ తెలుగు డైరెక్టర్స్, హోల్ సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతో ట్రై చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో మొత్తానికి మనల్ని అయితే ఎంటర్టైన్ చేయడానికైతే మాత్రం డైరెక్టర్స్ అందరూ జుట్లు బీక్కుంటున్నారు అనమాట. సో కేవలం ఇది వీటన్నిటికీ కారణం జస్ట్ సినిమా అనేది జనాలకి ఎంత ఇష్టమో ఆ డైరెక్టర్స్ కూడా తెలుసు అనమాట. సో జనాలకి ఏం కావాలనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇటువంటి ఒక మంచి కథల్ని తీసుకొచ్చి మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. సో ఏమంటారు ఈసారికి ఏమంటారు వేరే వాళ్ళ మీద పడకుండా ఫ్యాన్స్ కొట్టుకోకుండా సినిమా అనేది ఒకే ఒక కేటగిరీ. సో ఇది నచ్చిన వాళ్ళందరూ సంతోషంగా చూసే విధంగా చూడండి. మ్యాక్సిమం థియేటర్స్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సినిమాని ఎంజాయ్ చేసే విధంగా చూడండి. ఈ మూవీస్లో అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి డైరెక్టర్స్లో మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం, వాళ్ళు తీసిన సినిమాలో ఏ మూవీ మీకు బాగా నచ్చింది అనేటటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. వీలైతే మంచి సినిమా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.